ఎంతో శుభాలు. దైవసేవకులు రాజన్న గారు మమ్మల్ని ఎంతగానో గౌరవించి ఈ సభకు ఆహ్వానించారు. ఈ రాత్రి సభ గురించి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. మరలా మీరు ఎప్పటికీ గుర్తుండిపోయే సందేశాన్ని దేవుడి రాత్రి విడుదల చేస్తున్నాడు. కాకపోతే మీరు ఆ స్పందన కనపరచాలన్నమాట. నిశ్చయంగా నాకు ఒక ఇద్దరు యవనస్తులు కావాలి డెమాన్స్ట్రేషన్ కోసం. ఒక ఇద్దరు యవనస్తులు రాజన్ గారు రెడీ చేసి పెట్టండి. అక్కడ పిలిచినప్పుడు వస్తారు. ఒక ఇద్దరు యవనస్తులు ఎవరినో మీరు డిసైడ్ చేసి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఎప్పటికి గుర్తుంటుంది ఈ సందేశం. 3 సంగతులు చెప్తాను, కానీ గంటన్నర పట్టుద్ది. సంగతులు ఎన్ని? 3, కానీ సందేశం గంటన్నర ఉంటుంది. 9 అయింది, 8 నిమిషాల దాకా 9 అయింది. మరి చూద్దాం. 10 కల్లా వదిలేనా? నా ఇష్టం అయితే ఇంకా వదిలేసేయండి. ఇక నాకు మీ అయ్యగారు మిమ్మల్ని ప్రమాదంలో పడేశారు. నేను 2.5 గంటలు కూడా చెప్పిన సందర్భాలు ఉంటాయి. సో మిమ్మల్ని చూసి నాకు మేము అలిసిపోవాల్సిందే, కానీ మీరు అలిసిపోరు. అది చాలా స్పష్టం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయ్యగారు ఏదో తగ్గించుకుంటూ ఏదో పల్లెటూరు సేవ, మరేదో పక్కన అడ్రస్ లేని సేవ అని అంటున్నారు. కాదు, దేవుడు నాకు మనసులో ప్రేరేపణ కలిగించి ఒప్పందం లేకపోతే నేను ఈ సంవత్సరం వచ్చేవాడిని కాదు. నాకు అసిస్టెంట్ గారు అడిగినప్పుడు నేను వస్తాను బ్రదర్ అన్నాను. దాని గురించి ఇబ్బంది ఏమీ పడలేదు. ఎందుకంటే మీ కష్టానికి మాలాంటి వాళ్ళు కూడా మధ్యలో వచ్చి ప్రోత్సాహం ఇస్తే మీరు ఇంకా పని చేస్తారు. ఇది చాలా అవసరం. సో మిమ్మల్ని చూసి చాలా సంతోషపడుతున్నాం. ఇంత వేడి వాతావరణంలో ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా ఒకవైపు ఉక్కుపోతగా ఉండి ఇసురుకుంటున్నారు కొంతమంది. కానీ మీరు దేవుని కోసం ఆకలిగా ఉన్నారే, అది అభినందనీయం. సో నా దగ్గర నుంచి మీరు ఎంత పిండుకుంటారో మెసేజ్ పిండుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎట్లాగా? మీరు విన్నదాన్ని బట్టి సందేశం శక్తివంతంగా విడుదలవుతుంది. రైట్. ఇంకెక్కువసేపు చెప్పను. రాజన్న గారిని, వారి పరిచర్యని తప్పకుండా దేవుడు మరింతగా దీవిస్తాడు. ఇప్పటికే అది స్పష్టంగా కనబడుతుంది. ఇది విజయంతో, దర్శనంతో వెళ్తుంది, కానీ ఏదో ఆషామాషిగా కాదు. వాస్తవంగా ఇట్లా రోడ్డు సిస్టమ్స్ ఏమీ లేకుండా ఎంతమంది మీరు గ్యాదర్ అయ్యారంటే అదొక అసామాన్యమైన పరిశుద్ధాత్మ కార్యం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఐక్యపరిచాడు. ఈ ఐక్యత కొనసాగునుగాక. ఆదికాండం 22వ అధ్యాయం ఒక 100 సార్లన్నా మీరు వినుండొచ్చు. 22వ అధ్యాయంలోంచి సందేశం. కానీ నేను చెప్పడం వినలేదు కాబట్టి డెఫినెట్గా ఒక్కొక్క దేవుని సేవకునికి దేవుడు ఒక్కొక్క ప్రత్యక్షతనిస్తాడు. ఆ ప్రత్యక్షతను ఈ రాత్రి మీరు అనుభవించబోతున్నారు. ఆదికాండం 22వ అధ్యాయం 13 మరియు 14 వాక్యాలు చదువుకొని ముందుకెళ్దాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. 14 వాక్యం అందరూ చదవండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటికి చెప్పబడును. చేయి పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ ప్రెజెన్స్ మాకు తోడుగా ఉంచండి. ఈ రాత్రి ఎన్నడూ మర్చిపోని సందేశం వారి మనసుల్లో, హృదయాల్లో ముద్రించబడుగాక. యేసుపేట అడుగుచున్నాము తండ్రి. చదివినటువంటి వాక్య భాగము, మోరియా దేశ పర్వతాల మీద నేను చూపించబోయే ఒకదాని మీద నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించమని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు ఆ బలి అర్పించిన సందర్భంలో జరిగిన సంఘటన లేదా సంభవం. ఇస్సాకుకు బదులుగా దేవుడు పొట్టేలును అక్కడ సమకూర్చి పెట్టాడు. ఆల్రెడీ సమకూర్చి పెట్టాడు. సందర్భోచితంగా దాన్ని బహిర్గతం చేశాడు. ఇస్సాకును బలి అర్పించకుండా పొట్టేలును బలి అర్పించి ఇస్సాకును ఆనందగానాలతో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇది సందర్భం. ఆ పై భాగానికి ఎక్కేటప్పుడు అబ్రహాం అంటాడు యెహోవా ఈరే అని. ఈ కత్తి పైకెత్తి దించేటప్పుడు దేవుడు అబ్రహాం, ఇందు మూలంగా నీవు నాకు భయపడువాడవని రుజువైనది.
నీకు బదులుగా ఆ పొట్టేలును బలర్పించి నీ కుమారుని ఇంటికి తీసుకుని వెళ్ళు అంటాడు. ఆ తర్వాత వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టబడెను. యెహోవా ఈరే. అందరు ఒకసారి ఆ మాట అనండి, యెహోవా ఈరే అంటే దేవుడు సమకూర్చువాడు అనండి. పర్లేదు, ఫీజు లేదు, ఫ్రీయే అనండి. దేవుడు సమకూర్చువాడు. గాడ్ ప్రొవైడ్స్. మీరు ఇంగ్లీష్ బాగా అంటున్నారు తెలుగు కంటే. గాడ్ ప్రొవైడ్స్. చూచుకును దేవుడు, సహాయము చేయు దేవుడు. ఈ మూడు అర్థాలు ఉన్నాయి. యెహోవా ఈరే అనే మాటకు దేవుడు సమకూర్చువాడు, దేవుడు చూచుకునేవాడు, దేవుడు సహాయము చేసేవాడు అనే మూడు అర్థాలు ఉన్నాయి. సమకూర్చే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయంలో 1-2 వాక్యాలను ఒక్కసారి పరిశీలిస్తే, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రమా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతాలలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు అన్నాడు. 3వ వాక్యం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుణ్ణి ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఎవరు ఈ అబ్రహాము, ఎవరు ఈ ఇస్సాకు, ఈ బలి అర్పణ ఏంటి, కథ కమామిషి ఏంటి మనం తేల్చుకోవాలా. కల్దీయుల దేశంలో, అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు, బైబిల్ అయిపోయింది కదా, నా వైపు చూడండి. రెఫరెన్స్ చెప్పినప్పుడే బైబిల్ వైపు చూడాలి. కల్దీయుల దేశంలోని ఊరు అనే ఒక ఊరిలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుకుంటున్న కుటుంబంలో పుట్టి పెరిగాడు అబ్రాము. అతని తండ్రి పేరు తెరహు. సహజంగా వీరికి వ్యవసాయ క్షేత్రం ఉంది, వ్యవసాయం ఉంది, వ్యవసాయ భూమి ఉంది. సో వ్యవసాయ కుటుంబం. దీనికి తోడుగా ఇతని తండ్రి అయినటువంటి తెరహు కాస్త విగ్రహాలను తయారు చేసి అమ్ముకునే వ్యాపారం కూడా కలిగి ఉండేవాడు. అయినందున చిన్నప్పటి నుంచి తన తండ్రికి సహాయం చేసి ఈ విగ్రహాలను తయారు చేసేటటువంటి కర్మాగారంలో, అలాగే సేల్స్లో కూడా ఇతడు సహకారిగా ఉంటూ ఉండేవాడు. అతని జీవితం అప్పటికే, అతడు వివాహితుడు, వివాహమయ్యింది, తన జీవితాన్ని తాను జీవిస్తున్నాడు. అప్పటికి ఇంకా అతనికి పిల్లలు కూడా కలగలేదు. ఒక రోజున సడన్ గా అబ్రహామునకు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. మంచోడి తమ్ముడు ఉప్పందిస్తుండే ఇలాగా హల్లెలూయ. మీకు ఆదికాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయం తీకండి, నేను చెప్తాను, చెప్పినప్పుడే తీద్దరు. కానీ 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహాం యొక్క తొలి పిలుపు మరియు నిర్ధారణతో నడిపించిన 2వ పిలుపుకు సంబంధించిన విషయాలు ఉంటాయి. మీరు 11వ అధ్యాయం కానీ 12వ అధ్యాయం కానీ చదివితే అబ్రహాముకు దేవుడు ఎలాంటి వాడిగా కనబడ్డాడో మనకు కనిపించదు. కానీ స్టెఫెను ప్రసంగిస్తూ అక్కడ అపోస్తల కార్యములు అంటాడు, మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై. హల్లెలూయా. ఏ దేవుడు కనబడ్డాడు చెప్పండి పెద్దగా? ఇంకాసేపటికి పెంచుదాం, ముందటి నుంచి ఎందుకు స్పీడ్ వెళ్ళేది, కొద్దిగా వెళ్ళిపోదాం, ఓకేనా? ఏ దేవుడు కనబడ్డాడు? మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అన్నాడు, అబ్రాహాం, నేను చూపించే దేశానికి పద, నేను కాలు మోపినంత లెక్కన, నీ కన్ను చూసినంత లెక్కన ఆ దేశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, నా పిలుపుకు లోబడమన్నాడు. ఆ దైవ దర్శనం పొందుకున్న తర్వాత ఆశ్చర్యచకితుడైపోయాడు. ఆ మహిమ కలిగిన దేవుని ప్రత్యక్షతకు సంపూర్ణంగా తనను తాను సమర్పించుకున్నాడు. ఇంటికి వచ్చాడు తన భార్య అయిన శారయితో, శారయి, నాకు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నేను చూపించబోయే దేశానికి పదమన్నాడు, ఆ దేశాన్ని నాకు ఇస్తానన్నాడు, నువ్వు నాతో వస్తావా, రావడానికి సిద్ధమా అన్నాడు. ఆవిడంది, మీరు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాను, మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నేను మీతో రావడానికి సిద్ధం అంది. దేవునికి స్తోత్రం.
ఇంతకీ మీకు ఏ దేవుడు కనబడ్డాడండి? ఈ దేవుడా, ఈ దేవుడా, ఇతడా? చాలా ఉన్నాయి కదా వాళ్ళ ఇంట్లో విగ్రహాలు. ఇవేవి కాదు, నాకు కనబడిన దేవుడు ఈ రూపాలలో లేనే లేడు. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఎస్, మహిమ కలిగిన దేవుడు మీకు కనబడి రమ్మన్నాడు కాబట్టి నేను మీతో వస్తాను. ఇప్పుడు శారమ్మ అండ్ అబ్రాహం బయలుదేరుతుంటే నేను వస్తారా అన్నాడు తండ్రి. తండ్రి పేరు తెరహు. అనండి, పేరు అనండి ఒకసారి. తెరహు. తెరహు అనే మాటకు అర్థం ఆలస్యం. మిస్టర్ ఆలస్యరావు కూడా వీళ్ళతో బయలుదేరాడు. ఈయన పేరు తెరహు, తండ్రి. ఇక అన్న కొడుకు ఒకడు ఉన్నాడు, అన్నయ్య చచ్చిపోయి ఉన్నాడు, అతడి పేరు లోతు. అన్న కొడుకు అతడు కూడా నేను మీతో వస్తాను బాబాయ్ అన్నాడు. సరే, అందరు కలిసి బయలుదేరారు. కొద్దిమంది పనివారులు ఉన్నారు, కొద్దిపాటి మందలు కూడా వెంట ఉన్నాయి. వీరు బయలుదేరి వస్తుంటే, బాయ్ ఏ ఊరు బయలుదేరావు అని అడిగారు అబ్రాహాముని. అప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడు చూపించే దేశం వెళ్తున్నాను బాబాయ్ అని. ఏ దేశం రా? దేవుడు చూపించే దేశం. దేవుడు చూపించే దేశం. రై, ప్రశ్న అన్నా అర్థం చేసుకో, జవాబన్నా నాకు అర్థం ఏంటంటే చెప్పు. ఏ దేశం రా అంటే దేవుడు చూపించేదంటావు, అదే ఏందో చెప్పు. తెలియదు బాబాయ్, చూపిస్తాను అన్నాడు. రే, నీకేమైనా భక్తి ముద్రి పాకాన పడిందా? స్క్రూ లూజ్ అయిందా? ఎవరైనా ఎక్కడికైనా పోతున్నారంటే ఎక్కడికో తెలుసుకొని పోవాలి కానీ దేవుడు చూపించే దేశం అమ్మాయి ఈయన పట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా నీకన్నా చెప్పాడా అంటే, లేదు మామయ్య గారు, నాకు చెప్పలేదు. నీకేం చెప్పాడమ్మాయి? నాకా దేవుడు చూపించే దేశం అని చెప్పాడు. నువ్వు నమ్మావా? ఆయన ఎక్కడుంటే నేను అక్కడేనన్నాడు. గంగలదు ఒకటి పోండి అన్నాడు. బయలుదేరారు. తండ్రి వచ్చాడు. యూఫ్రటీస్ నది ఉంది. యూఫ్రటీస్ నది దాటంగానే షెకెము వస్తుంది. షెకెము అన్నది కనాను దేశంలో ఒక రాష్ట్రం. బాగా వినాలి మీరు. ముందు దీన్ని అంతా అర్థం చేసుకున్నాక సందేశంలోకి వెళ్దాం. యూఫ్రటీస్ నది దాటంగానే, అంటే ఇప్పుడు నాకు డోరు తిన్నగొంది కదా, ఈ కల్దీయుల దేశం నుంచి కొంత దూరం నడిచి వచ్చినాక యూఫ్రటీస్ నది దాటితే షెకెము అనే రాష్ట్రం వస్తుంది. అది దేవుడు చూపించే దేశం వాస్తవంగా. అయితే నది ప్రాంతానికి రాగానే నది దాటనివ్వకుండా తన తండ్రి అయినటువంటి తెరహు కుమారుని అటకాయించాడు. వెళ్దాం లేరా, ఇప్పుడు దాటడం ఏముంది, కొంచెం అట్లా ముందుకు వెళ్దాంపా, సస్యశ్యామలమైన ప్రాంతం, నీరు సమృద్ధిగా ఉంది, మన మందలకు కూడా సరిపోతుంది, వెళ్దాంలే వెళ్దాంలే, అక్కడ దాటుదాంలే అంటూ 600 మైళ్ళు నడిపించాడు. 600 మైల్స్ ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ వేడి నీళ్ళ ఊట హారాను అనే ప్లేస్ లో సెటిల్ అయిపోయారు. పిలిచిన పిలుపు, ఆ దర్శనము అంత అంతర్ధానమైంది. దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎవరిని పిలిచాడో ఆ పిలిచిన వ్యక్తి నాయకుడుగా కాకుండా పిలువబడిన వ్యక్తి యొక్క తండ్రి నాయకుడు అయ్యాడు. లిజన్ కేర్ఫుల్లీ, అందరూ శ్రద్ధగా వినండి. దేవుని పిలుపు పొందిన వ్యక్తి ప్రజల్ని నడిపించాలి గాని ప్రజలు మరెవరో సేవకుని ఎన్నడూ కూడా నడిపించరాదు. రాజన్న గారిని దేవుడు పిలిస్తే దేవుడు ఎలా నడిపిస్తాడో రాజన్న గారు మీకు ప్రకటిస్తూ ఉంటే మీరు ఆయన్ని వెంబడించాలి గాని అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా దాటకూడదు, ఇలా ముందుకెళ్దాం, వేడి నీళ్ళ ఊట, ఇక్కడ హారాను చాలా కంఫర్ట్ గా ఉంటది, అయ్యగారు అర్థం చేసుకోండి అని ఎవ్వరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పిలుపు వచ్చింది మీకు కాదు, రాజన్న గారికి. ఈనాటి అనేక మంది వ్యక్తులు, పిలువబడిన వ్యక్తులు, ఏ దేవుడు అతన్ని పిలిచాడో ఆ దేవుని పిలుపు ప్రకారంగా కాకుండా ఇతర వ్యక్తుల యొక్క ప్రమేయంతో నడిపింపబడుతున్నందున అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దైవ చిత్తం ఆ సంఘాలలో నెరవేరడం లేదు. హారానులో చాలా కాలం ఉండిపోయారు. మిస్టర్ ఆలస్యరావు తెరహు చచ్చిపోయాడు అక్కడ. దేవుడు మౌనమైపోయాడు. సరే, తండ్రి మాట విన్నావు కదా, తండ్రితో వెళ్తున్నావు కదా, వెళ్ళు. దేవుడు మౌనమైపోయాడు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో, సమాధి కార్యక్రమాలు జరిగిపోయినాయో, అప్పుడు 12వ అధ్యాయం 1వ వాక్యం దేవుడు అంటున్నాడు, ఇప్పుడు లేచి బయలుదేరమన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ బ్యాక్ 200 మైల్స్, 200 మైళ్ళు మళ్ళీ వెనక్కి నది పొడుగ్గా నడిచి వచ్చి కరెక్ట్ ఎక్కడ దాటాలో అక్కడ యూఫ్రటీస్ నది దాటి అవతలికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత షెకెము నందలి
ఒక సింధూర వృక్షం కింద బస చేస్తాడు. అది ఫస్ట్ బస అబ్రహాము జీవితంలో. నేను అబ్రహాము జీవితం మీద 27 భాగాలు సిరీస్ ఆఫ్ మెసేజ్ చెప్పాను. కృపా సమాజం, ఎప్పుడన్నా మీకు అవకాశం ఉండి ఖాళీ ఉంటే కృపా సమాజం అని ఒక్కసారి యూట్యూబ్లో కొడితే కనబడుతుంది. 27 భాగాలు. ఇప్పుడు చెప్పింది కూడా అందులో భాగమే. అయితే అప్పుడు వాళ్ళకు చెప్పిన విధానం వేరు, మీకు చెప్పే విధానం వేరు. మీకు అర్థమయ్యే భాషలో మీకు అవసరమైన రీతిగా బోధించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది ఒక భాగం. ఇది నేను చెప్పిన సిరీస్లో 27 భాగాలలో 20వ భాగం, 20th పార్ట్, 20వ భాగం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అబ్రహాము జీవితాన్ని 27 భాగాలు, 27 వారాల వరుసనే చెప్పుకుంటూ పోవడం జరిగింది. సంవత్సరంలో దాదాపు సగం కంటే ఎక్కువ ఆ సిరీస్కే సరిపోయింది. నా సింధూర వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అక్కడ 2 విషయాలు జరిగినాయి అబ్రహాంకు. ఒకటి, యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయంలో ప్రత్యక్షత, మరల తిరిగి వాగ్దాన దేశంలో ప్రత్యక్షత దొరికింది. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. సింధూర వృక్షం కింద ప్రత్యక్షత. సింధూరం ఎరుపు, ఆ చెట్టు సిలువకు సాదృశ్యం. సిలువను చేరిన ప్రతి ఒక్క వ్యక్తికి దైవ దర్శనం లభ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. రెండవది, ఆ సింధూరపు చెట్టు కింద దేవుడు అన్నాడు, ఈ దేశమును నీ సంతానమునకిచ్చేదను. హల్లెలూయా. అంటే వాగ్దానం దొరికింది. సిలువ దగ్గర మాత్రమే మనకు పరలోక సంబంధమైన వాగ్దానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఈ దేశమును నేను మీకు ఇచ్చేదను అన్నట్లుగా సింధూర వృక్షము, సిలువ చెట్టు కింద ఒకటి దైవ దర్శనం దొరికింది. రెండవదిగా మనం చూస్తే, నేను ఈ దేశమును నీ సంతానమునికి ఇచ్చేదను. సిలువ ద్వారా మాత్రమే వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. వెళ్ళు, నీ కన్ను చూచినంత లెక్కన, కాలు నడిచినంత లెక్కన ఈ దేశం నీకు ఇస్తాను అన్నాడు. అయితే దేవుడు మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? నీ సంతానానికి దేశాన్ని ఇస్తానన్నాడు. అబ్రహాము పిలుపు పొందుకున్నప్పుడు 75 సంవత్సరాల వయసు. 75 ఏళ్ల వయసులో నేను నీకు కుమారునిస్తాను, సంతానం ఇస్తాను అన్నాడు. ఆ మాటను నమ్మి బయలుదేరి డిలేనంతటిని కూడా సరి చేసుకొని, ఇటువైపు చూడండి, పర్లేదు. ఆ డిలే అంతటి కూడా సరి చేసుకొని బయలుదేరి, చూడండి, ఎవరో ఒకరు చూడండి అమ్మ. ఏంటో అందరూ అటు చూడకండి. క్రైస్తవులకి ఏంటంటే ఈగెళ్ళింది అనుకోండి, ఈగ మొహం ఎన్నడు చూడనట్టుగా ఈగ ఎడిపోతే అడు చూస్తుంటారు బోధ చెప్పేటప్పుడు. డెబ్బై 75 ఏళ్ల ఈడులో దేవుడు అతనికి బిడ్డల్ని ఇస్తానన్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. వాగ్దాన భూమిలో ప్రయాణం చేస్తున్నాడు. మనం లెక్క పెడదాం. 75, 76, 80, 85, 90, 95. ఇక్కడ నుంచి లెక్కలు పెట్టండి. 96, 100 కాలేదు, 99 వచ్చింది. 99 సంవత్సరం రాగానే దేవుడు అన్నాడు, అబ్రహాం దర్శనమిచ్చాడు, కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. నేను నీతో చెప్పిన మాట నెరవేరబోయే టైం వచ్చింది. మీదటికి నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు 100, నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అక్కడే ఉన్న సారమ్మ, ఏ సారా నవ్వావా? లేదు, నేను నవ్వలేదు, నేనెక్కడ నవ్వాను, నేను నవ్వలేదు అంది. ఏ సారా, నువ్వు నవ్వావు కాబట్టి నువ్వు నీళ్లు పోసుకున్న కానుంచి ఊరంతా నవ్వుద్ది, నువ్వు కన్నప్పుడు ఊరంతా నవ్వుద్ది. ఇంకా నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు నమ్మట్లేదు, నవ్వావు, ఏదో తేలిగ్గా తీసుకున్నావు. నీకు పుట్టబోయేవాడు కుమారుడు. వాడికి ఏం పేరు పెట్టాలో తెలుసా? మిస్టర్ నవ్వు అని పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? నవ్వు అనండి ఒకసారి. నవ్వు. నీకు నవ్వు పుడతాడు. పుట్టినోడి పేరు నవ్వు అని పుట్టక ముందే, గర్భధారణ జరగక ముందే దేవుడు పేరు కూడా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. సరే సరే అంది. ప్రభు వారు అంతర్ధానం అయ్యారు. ఓ వారం 2 వారాలు గడిచిపోయిందేమో. ఇంతలోనే
కక్కేస్తుంది ముసలావిడ. 90 ఏండ్లు. చెప్పండి ఎన్నేండ్లు? ఆయనకి ఎన్నేండ్లు? 99, మీకు 89. 10 ఏండ్లు తేడా వీళ్ళిద్దరి మధ్యలో. దాదాపు 89, 90 ఏండ్ల వయసులో ముసలావిడ. ఈ ముసలావిడ కక్కుతుంటే అబ్రహాం ఏదో పని చేసి బరబర పరిగెత్తుకొచ్చి, ఏంటి సారా ఇప్పటికీ అదే పనిగా కక్కుతున్నావు, రా నేను నిన్ను నాటు వైద్యం దగ్గర తీసుకెళ్తానంటే, నన్ను చూడాలి మీరు, నేను రాను అంటుంది. నీకు 90 పడుతున్నాయి, నీరసించిపోతావు, డిహైడ్రేషన్ ఏర్పడుతుంది, రా రా నా మాట వినంటుంటే నేను రాను. ఎందుకు అదే పనిగా వాంతులు చేస్తున్నావు అంటే, ఇవి ఆ వాంతులు కాదులే మరి. దేవుడు చెప్పిన మాట నెరవేరే సమయం. నా దేవుడు గొప్పవాడు. ఆ స్వరమైన అందరూ వచ్చి, ఏమైంది అబ్రాహాం, ఏమైంది అన్నానంటే, నా దేవుడు నాకు సంతానం ఇస్తానని 75 ఏళ్ల వయసులో చెప్పాడు, ఇప్పుడు నెరవేరబోతోంది. 100 ఏళ్ల టైంలో నేను ఒక బిడ్డ నేర్చుకోబోతున్నాను, వాడికి పేరు కూడా చెప్పాడు, నవ్వు. అబ్రాహాం ఆగు, పిచ్చి పట్టిందా ఏంది నీకు? మీ ఆవిడకు స్త్రీ ధర్మం నిలిచిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. స్త్రీ ధర్మం నిలిచినాక సంతానం కలగదని అప్పుడు కాదు, ఆధునిక శాస్త్రవేత్తలు ఇప్పుడు కూడా చెప్పే విషయం అది. స్త్రీ ధర్మం నిలిచిపోయినాక గర్భధారణ జరగదు. ప్రపంచంలో అమెరికా, ఆఫ్రికా, స్వీడన్, డెన్మార్క్, పాకిస్తాన్, కజకిస్తాన్, హిందుస్థాన్, మీ ఇస్తాన్, మా ఇస్తాన్, పిలక పీకిస్తాన్, ఏ దేశం అన్నవో అవకాశమే లేదు. ఊరుకో అంటుంటే, కాదు నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంకా నెల, 2 నెలలు, 3 నెలలు పొంగానే కాస్త పొట్ట ముందుకు వచ్చింది. ఇరుగు పొరుగోళ్ళు ఉంటారు కదా, సారమ్మ ఏందో నీ పొట్ట అదే పనికి ముందుకు వస్తుంది, నీ కడుపులో ఏదో గడ్డు ఉన్నట్టుంది, డాక్టర్ కాడ చూపించుకోపోయావా అంటే, అదేం లేదు వదినా, నా కడుపులో ఉంది గడ్డ కాదు బిడ్డ అనండి ఒకసారి. గడ్డ కాదు అన్నమాటగా, తర్వాత మాట అనండి, గడ్డ కాదు. ఏంది వదినా, నీ కడుపులో బిడ్డ ఉండటం ఏంది, నీకు కడుపులో ఉంది గడ్డ. ఈవిడంటుంది, కాదు, అందరు అనాలి బిడ్డ. 5 నెలలు, 6 నెలలు, 9 నెలల రాగానే ఎట్టు నడుస్తుంది. ఏం చేస్తాం పాపం, ముసలి ఆవిడకి పొట్ట ముందుకు వెళ్ళిపోయేసరికి ఏందో ఎక్కడ పేలిపోద్దో, ఎంతమంది చెప్పినా ఏందో. అమ్మలక్కల ఆడవాళ్ళకి ఇంకెట్టుంటది చెప్పండి, అమలక్కల ఆడవాళ్ళకి ఎట్టుంటది, ఎంత చెప్పిన ఏందో, ఆ పొట్టే ముందుకు పోతుంది, గడ్డ పెరిగినట్టుంది, ఎక్కడ పగిలిపోద్దో. అందరు అంటుండే, మీరేం కంగారు పడబాకండి, ఇంకొద్ది 4 రోజులు ఆగండి, నా గర్భంలోంచి బిడ్డ రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కరెక్ట్ గా ఆ కానుపు గడియలు వచ్చాయి, నొప్పులు తీస్తుంది. ఆ మంత్రసాన్లు వచ్చారు, గుడారాల్లో ఉండేవాళ్ళు ఆ కట్టెంచాటున కానుపు చేస్తుంటే లోపల నుంచి పిల్లోడి ఏడుపులు వినపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. వదినా నిజంగానే గడ్డ కాదు. మీరు ఇంత స్లోగా ఉంటారు అనుకోలేదు. మీ మార్కాపురం మసాలా బయటకు రావాలి, పెద్దగా చెప్పాలి, గడ్డ కాదు నిజంగానే. ఊరంతా నవ్వడం మొదలు పెట్టారు. ఆవిడ చూసిన ఆవిడ వెళ్తుంటే, అమ్మాయి ఏడదాకా పోయేస్తున్నావు అంటే, సారమ్మకి అన్నది కదా, సారమ్మ కట్టు పెట్టి, అదే మొన్న అనుకున్నామే గడ్డ అంటే కాదు బిడ్డ అంత చూసావు, కన్నది ఏంది నిజంగానేనా? ఊరంతా నవ్వడం మొదలు పెట్టింది. బిడ్డ ఇస్సాకు అని నామకరణం చేశారు. అంతంత సైజు అవుతున్నాడు. ఊర్లో ఆడుకోవడానికి వెళ్తాడు కదా, అరే నీ పేరేంద్రా? నా పేరు రమేష్. నీ పేరేంద్రా? నా పేరు సురేష్. అరే నీ పేరేంద్ర? నా పేరు ఇస్సాకు. ఇస్సాకు అనగానే నవ్వుతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఎలా అర్థం వస్తుంది? ఇస్సాకు అనగానే నా పేరు నవ్వు అన్నాడు. ఏంద్రా ఎటు పెట్టారు నీ పేరు నవ్వుగా అంటాడు. మమ్మీ నాకు ఎందుకు అమ్మ నవ్వు అని పేరు పెట్టావు, వాడికి రమేష్, వీడికి సురేష్, వాడికి రాజేష్, నాకెందుకు అమ్మ నవ్వు అని పెట్టావంటే, నాన్న దానికి ఒక పెద్ద స్టోరీ ఉందిరా. నాన్నగారు 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పిలుపు పొందారు, నువ్వు నాకు పుడతావని దేవుడు వాగ్దానం ఇచ్చాడు.
నాకు 90 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతుంటే నేను నమ్మలేదు, పెద్దగా నవ్వాను. నవ్వితే దేవుడు అన్నాడు, నువ్వు నవ్వావు కాబట్టి నువ్వు నీళ్లు పోసిన కానుంచి కనేదాకా ఊరంతా నవ్వుతారు, పుట్టినాక నవ్వుతారు, కనుక పుట్టేవాడి పేరు నవ్వని పెడితే అట్ట వరపుత్రుడు వేరా నాన్న, అందుకే నీకు నవ్వు అని పెట్టామురా అంటే, ఓహో మమ్మీ ఇంత పెద్ద స్టోరీ ఉందా. ఆ 2 రోజుల పైన ఆడు కూడా నీ పేరేందిరా అంటే నవ్వు. చెప్పాలిక మీకు తెలుసో తెలియదో, ఈ లోకం ఎలాంటిదంటే మనము నవ్వితే ఏడుస్తుంది, మనం ఏడిస్తే నవ్వుతుంది. రెటమతపు లోకం అన్నమాట. మీరు వినే ఉంటారేమో, ఇసాకు ఐ డోంట్ కేర్, నా పేరు చెప్తే ఎవడు నమ్మినా నేను పెద్ద పట్టించుకునేది లేదు, నేను పుట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. అందరు ఇట్లా చేయి పెట్టండి ఒకసారి. అమ్మా పెట్టమ్మా, ఫీజు లేదు, ఫ్రీ, ఇట్లా పట్టో చెయ్యి, డోంట్ కేర్ అనండి. ఇది ఎవరి పాట అనుకుంటున్నారు మీరు? మీకు తెలీదు. చాలా మీరు రూతమ్మ మీద ఒకడు సినిమా తీశాడు, చాలా డబ్బులు సంపాదించుకున్నాడు, కోడలికి పెళ్లి చేసిన అత్త అని. బైబిల్లో అనేక క్యారెక్టర్లు ఈ డైరెక్టర్ల చేత దొంగిలించబడ్డాయి, తెలుసా మీకు? బైబిల్ స్టోరీలు చాలా మంది సినిమాల రూపంలో తీశారు, పాటల రూపంలో తీశారు. అయితే ఇది బైబిల్ నుంచి తీసామని చెప్పలేదు, అదన్నమాట సంగతి. నీకు నచ్చుతుంది. రూతమ్మ స్టోరీ నచ్చని వాడు ఎవడుంటాడు ఈ ప్రపంచంలో? ఎక్కడో మోయాబు దేశం నుంచి ఇక్కడికి వచ్చి ముసలి అత్తను కనిపెట్టుకొని ఆమె పోషణ బాధ్యత తీసుకొని ఆమె మన్ననలు చూరగొల్లి తల్లిలాగా భావించి అలాంటి జీవితం జీవిస్తుంటే, నన్ను నమ్ముకొని వచ్చిన ఈ అమ్మాయికి నేను పెళ్లి చేయాలని అక్కడుండే బోయజు అనే ధనవంతుడితో వివాహం చేసి ఒక బిడ్డనెత్తుకొని ఆనందపడినప్పుడు ఊరంతా ఆశ్చర్యపోయిందన్నమాట అండి. ఆ స్టోరీనే ఒకడు సినిమా తీశాడు. అలాగే ఈ పాట కూడా బైబిల్లోంచి వచ్చిందని నేను నమ్ముతున్నాను. క్రైస్తవునికి ఎప్పుడు కూడా లోకం రెటమతంగానే పనిచేస్తుంది. నేను నవ్వితే లోకం ఏడుస్తుంది, నేను ఏడిస్తే లోకం. నా యేసయ్య అన్నాడు, మీరు ఇప్పుడు ఏడ్చుచున్నారు, లోకము నవ్వుచున్నది అన్నాడా లేదా? మీరు ఏడ్చుచున్నారు, అయితే లోకము నవ్వుచున్నది. మీరు నవ్వుదురు, అప్పుడు లోకము ఏడుస్తుంది. ఇదే క్రైస్తవునికి లోకానికి ఉండే రెటమతపు ఆపోజిట్ సంబంధం అన్నమాట. అందుకని మీకు ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు భక్తులుగా మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వితే ప్రార్థనకు పోతుందంటే ఏం కంగారు పడొద్దు. మీరు ఒకటే మాట అనాలి, చెయ్యి పైకెత్తి, డోంట్ కేర్ అనాలి. అనండి ఒకసారి. నువ్వు ఇక్కడే అనలేదు, ఇంటికాడేమంటావులే, నీ సత్తా తెలిసిపోయిందిలే. చల్లగా ఫ్యాన్లు తిరుగుతుంటే ఇక్కడే డోంట్ కేర్ అనలేదు, నువ్వు ఇంటి దగ్గర ఏమంటావు? చెయ్యి పైకెత్తి చెప్పి, ఇప్పుడు తమ్ముడు ఐ డోంట్ కేర్ అనాలి. నేను పుట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. అక్క నువ్వేంది కేర్ అంటలేదు అనక్క, డోంట్ కేర్. నిన్ను చూసి లోకం ఏమనుకున్నా సరే నువ్వు ఒక్కటే చెప్పాలి, ఐ డోంట్ కేర్. ఇంకొకసారి పెద్దగా చెప్పండి అందరూ, అరే బాబు మీరు ఇంగ్లీష్ బాగా చెబుతున్నారు రాజన్న గారు. ఐ డోంట్ కేర్. పిల్లవాడు అంత అయ్యాడు, ముద్దు మురిపం, ముసలితనాన పుట్టాడేమో, తల్లి గరాబంగా చూస్తుంది, తండ్రి ముద్దాడుతున్నాడు. ఒక రోజున సడన్ గా దేవుడు కనబడి అబ్రామా అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నేను చూపించబోయే మోరియా దేశములోని ఒక పర్వతం మీద నీవు నాకు దహన బలిగా అర్పిస్తావా? ఏంది ప్రభు నాకు ఈ పరీక్ష, ఇట్లా తీసుకునే లెక్కన వాడిని నాకు ఇవ్వకపోయినా బాగుండు. 100 ఏళ్ల వయసులో ఇచ్చావు, అంత సైజ్ అయ్యాడు, ఆడి మీద నా ప్రాణాలన్నీ పెట్టుకొని ఉంటే పిల్లోని దహన బలి అంటే చంపటం, కాల్చటం, బూడిద చేయటం. అసలు నువ్వు దేవుడివేనా? నీ హృదయము కఠిన హృదయము,
అనాలి. కానీ అందులో చిత్తము ప్రభువా నేను సమర్పిస్తాను అన్నాడు. దేవుడు అంతర్ధానమైపోయాడు. ఎప్పుడు తెల్లారుతుందా నా దేవుడు చెప్పిన మాట నెరవేర్చాలి అని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. తెల్లవారంగానే గాడిదకు గంత కట్టాడు, 2 పనులను తీసుకున్నాడు. కుమారుడా రారా అన్నాడు. పుల్లలు నరికాడు, మోపుగా కట్టాడు, తీసుకున్నాడు, చేతితో కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. శారమ్మ కూడా చెప్పలేదు. శారమ్మకి చెప్తే ఒప్పుకోదన్నమాట. తర్వాత చెప్పొచ్చులే అనుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. బైబిల్ అంటుంది అబ్రహామును దేవుడు పరిశోధించెను అనండి ఒకసారి ఆ మాట. ఇంగ్లీష్లో టెస్టెడ్ అని రాయబడింది, అంటే పరీక్ష అనండి ఒకసారి. శోధన కాదు, టెంప్టేషన్ కాదు, టెస్ట్, పరీక్ష అనండి ఒకసారి. పరిశోధన, శోధన కాదు అనండి. పరిశోధన, టెంప్టేషన్ కాదు, టెస్ట్. ఏమని టెస్ట్ చేశాడు? ఇతడు అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా, నేనిచ్చిన బిడ్డను ప్రేమిస్తాడా? నీ కొడుకు నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. పరిశోధన అన్నదానికి అక్కడ వాడబడిన మూల భాష పదం యొక్క అర్థం ఏంటంటే, నేను అన్నా కానండి, ఒక వస్తువు నాణ్యతను అనండి, ఒక వస్తువు నాణ్యతను నిరూపించుట కొరకు పరీక్ష. బలి అర్పించమనే అత్యంత కష్టమైన పనిని ఇవ్వడం ద్వారా దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసపు శ్రేష్ఠ స్వభావాన్ని స్థాపించడానికి పరీక్షించెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసము నాణ్యమైనదా కాదా అది తేలాలి అంటే టెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ధరించిన బంగారము ఒరిజినలా కాదా అంటే ఎలా తెలుస్తుంది? పరీక్షకు లోనవ్వాలి. ఎలా? పరీక్షించబడకుండా, టెస్ట్ చేయబడకుండా అది ఒరిజినలో కాదో తెలియదు. మీరు వస్తువులు కొన్నప్పుడు ఆ వస్తువు మీద ఒక మాట రాసి ఉంటుంది, ఓకే టెస్టెడ్ అని, ఇట్లా రైట్ మార్కు కొట్టి ఉంటుంది. అంటే కంపెనీలో తయారైన తర్వాత దాన్ని పరీక్షించారు, మీరు వెళ్ళి వెంటనే వాడుకోవచ్చు అని సర్టిఫై చేయటమే ఓకే టెస్టెడ్. ఇప్పుడు అబ్రహాము అంటే అక్కడ వాడబడిన పరిశోధించెను అన్నదానికి వాడబడిన మూల భాషా పదం యొక్క అర్థము ఒక వస్తువు యొక్క నాణ్యతను నిరూపించుట కొరకైన పరీక్ష. పై తరగతిలోకి వెళ్ళాలంటే పిల్లవాడు ఏం రాయాలి? పరీక్ష రాయకపోతే వీడు పై తరగతికి వెళ్తాడో లేదో తెలియదు కదా, డిటైన్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు, ప్రమోషన్ రాదు. అలాగే ఉద్యోగంలోకి వెళ్ళాలంటే ఏం రాయాలి? పరీక్షలు రాయాలి, కొన్నిసార్లు ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోవాలి. అప్పుడే కదా టెస్టెడ్, ఓకే జాబ్ నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు. బంగారం పరిశుద్ధపరచబడాలి అంటే కంసాలి చేతిలో నిప్పుల కొలుములో మండాల్సిందే. మేఘము వర్షించాలంటే అది చీల్చబడాల్సిందే. భూమి పంటనివ్వాలంటే అది నాగలితో దున్నబడాల్సిందే. రాయి శిల్పంగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే. బంక మన్నుకు ఒక రూపం రావాలంటే కుమ్మరి చేత తొక్కబడాలి, అలాగే కొలిమిలోకి వెళ్ళి కాల్చబడాల్సిందే. కొయ్యకు ఒక రూపం రావాలంటే అది చెక్కబడాలి, చిత్రి పెట్టబడవలసిందే. వడ్రంగి చేతిలో హింసించబడవలసిందే. వజ్రం ప్రకాశించాలి అంటే అది నూరబడాల్సిందే. వజ్రం ఎప్పుడు ప్రకాశిస్తుంది? అవును, వజ్రం ప్రకాశిస్తుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ టీవీలో చూసి ఉంటారు. ఊరికనే ప్రకాశించదు. వజ్రం లాగా పుట్టదు. వజ్రమును నూరుట ద్వారా ఆ షైన్ తీసుకొస్తారు. బంగారం శ్రేష్టమైనదా కాదా అంటే కొలిమి గుండా రావాలి. మేఘం వర్షించాలంటే చీల్చబడాలి. భూమి పంటనివ్వాలంటే నాగలితో దున్నబడాలి. రాయి శిల్పంగా మారాలంటే శిల్పి చేతితో అది చెక్కబడాలి. బంకమన్ను ఒక కొండగానో పాత్రగా కావాలంటే తొక్కబడాలి, కాల్చబడాలి. కొయ్యకు రూపం రావాలంటే కొయ్యబడాలి, చెక్కబడాలి, చిత్రి పట్టబడాల్సిందే. వజ్రం ప్రకాశించాలి అంటే అది నూరబడాల్సిందే. తమ్ముడు ఉన్నావా? ఇది మ్యూజిషియన్స్ ఎక్కడికి పేరులు? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు,
చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. మీ డ్రమ్ములు కూడా లేవయ్యా మీ సంఘంలో? మ్యూజిషియన్స్ నమ్ముకుంటే ఇదే గతి, ఎక్కడైనా వాళ్ళు ఎటో పోతారు. డ్రమ్ములు కానీ ఏమి లేవా? త్రిపుల్ కాంగోలు ఏమి లేవా? అవి కూడా పెట్టండి రాజన్న గారు, వీళ్ళు నమ్మబాకండి. కాల్చబడకపోతే స్వర్ణం. అరే అరే, వాళ్ళు మ్యూజిషియన్స్ బయటకు వెళ్ళి వాటిని నిర్వహించే చెట్లకు తగిలిచ్చారు. మీరు పెట్టుకున్నారు. ఇట్లా అనండి, 5 తంతులు అనండి, 5 తంతులు అనండి, 2 కలిస్తే 10 తంతులు, 10 తంతుల సితారా ఎప్పుడు మనతోనే ఉంటది. తెలుసో తెలియదు మీకు? 10 తంతుల సితార ఏడుంది? ఇటు చూపించండి, మీ తంతుల సితార చూపించండి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. జై శ్రీ యేసు దేవునికి. జయనమంటే జయానండి, హల్లెలూయా అనమంటే హల్లెలూయా అనండి. జై శ్రీ యేసు బాబుకి. అబ్రహాము యొక్క విశ్వాసము నాణ్యతను నిరూపించుకోవటం కోసమై పరీక్షించబడింది. అయితే ఆ పరీక్షలో అబ్రహాము 100కి 100 మార్కులు సాధించాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. మనము ఎదుర్కొంటున్న శోధనలు, మనం ఎదుర్కొంటున్న పరిశోధనలు, మనం ఎదుర్కొంటున్న పరీక్షలు భౌతికంగా వినాలి, భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మనని కృంగదీయవచ్చేమో, ఆత్మీయంగా మాత్రం మన ఉన్నత శిఖరాల మీద నిలబెడతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అబ్రహాం సహజంగా 3 పరీక్షలు ఎదుర్కొన్నాడు మొత్తం ఓవరాల్గా లైఫ్లో. 1 ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యం, నీ దేశాన్ని బంధువులను విడిచిపెట్టి రా. పాస్ అయ్యాడు. నంబర్ 1 టెస్ట్. నంబర్ 2,
ఆదికాండం 17 వాక్యాలు. ఇష్మాయేలును గూర్చి ఆశలు వదిలేయి, అతన్ని తీసుకెళ్లి నీ భార్య చెప్పిన ప్రకారంగా బయట వదిలేసి రమ్మన్నాడు. ఆశలు వదులుకున్నాడు. తెల్లవారినప్పుడు తీసుకెళ్లి వదిలేసి వచ్చాడు. అంటే అది రెండవ పరీక్ష. ఎందుకంటే హాగరు ద్వారా అబ్రహాంకు జన్మించిన వాడు కాబట్టి ఆ బిడ్డ మీదనే ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు వదిలేసేయి అన్నాడు. వదిలేశాడు. 100కి 100 మార్కులు పాస్ అయిపోయాడు. కానీ మూడవ పరీక్ష అతి కష్టమైన పరీక్ష. నీవు ప్రేమించు నీకొక్కడయ్యున్న నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించుము. ఈ పరీక్షలో ఖచ్చితంగా ఇతడు ఫెయిల్ అయ్యే అవకాశం ఉండింది. కానీ అబ్రహాము ఫెయిల్ అవ్వలేదు. 100కి 101 మార్కులతో పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. తెల్లవారింది. గాడిద గంత కట్టాడు, పుల్లలు నరికాడు, కట్టెమోపు కట్టాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ఇద్దరి పని వాళ్ళని తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయాన్ని మీతో చెప్తాను. నేను అన్నాక మీరు అనండి. దేవుడు చెప్పిన పనిని, కుర్చీలో కూర్చున్న విఐపీలు చెప్పట్లేదు, చెప్పండి విఐపీలు. దేవుడు చెప్పిన పనిని వాయిదా వేస్తే అది లోబడకపోవటమే అవుతుంది అనుకున్నాడు అబ్రహాం. దేవుడు చెప్పిన పని చెయ్యకుండా ఉండడం అవిధేయత కాదు, వాయిదా వేసినా కూడా అవిధేయతే. దేవుడి పులిపిటి నుంచి నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందు, బాప్తిస్మం పొందు, పాప క్షమాపణార్థమై ప్రభు సాక్షిగా ఉండమంటే రేపు పొందుతాలే, వచ్చే సంవత్సరం పొందుతారు, ఈసారి కోటాలకు పొందుతారు, పిల్లలు పుట్టినాక పొందుతాలే, పిల్లోడికి ఉద్యోగం రాగానే పొందుతాలే, ఇల్లు కట్టినాక. నువ్వు అవిధేయతలో ఉన్నావు. దేవుడు చెప్పిన పనిని వాయిదా వేయడం కూడా లోబడకపోవటమే అని గ్రహించాడు అబ్రహాం. వెంటనే బయలుదేరాడు తన పిల్లవాడిని తీసుకొని. రైట్, ఒక కుర్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇద్దరు కావాలి నాకు, ఇద్దరు రండి. ప్రసంగం అయిపోయేదాకా ఉండాలి. ఇష్టమైతే రండి, లేకపోతే అక్కడే ఉండండి. రండి. రైట్, అక్కడ ఉండిపోను, ఇప్పుడు కూర్చో. నువ్వు ఇట్రా, నీతో పని ఉంది కదా. నువ్వు ఇస్సాకు అక్కడ కూర్చో. కుమారుని తీసుకున్నాడు. గాడిద, కట్టె పుల్లలు తీసుకురా నాన్న. రైట్, ప్రయాణమై వచ్చారు. వినాలి, ప్రయాణమై వచ్చారు. చూపించబోయే ఒక పర్వతం మీద దహన బలి కదా అర్పించాల్సింది. మోరియా దేశం పర్వతాల సమాహారం. ఈ పర్వతమే అయి ఉండొచ్చు, దేవుడు చెప్పట్లేదు. చూపించబోయే అన్నాడు, చెప్పలేదు. నడిచి వెళ్తున్నారు. దా కుమారుడా నాతో కర్రలేదు. తర్వాత ముందే ఊరికి ముందే నువ్వు కర్రలంటే కర్రల సంగతి నేను చెప్తా కదా. వెళ్దాం రా. అబ్రహాము ఇస్సాకు బయలుదేరుతున్నారు. ఏ పర్వతమా? ఏ పర్వతమా? ఇదేనా? ఇదే అయి ఉండొచ్చు. నెక్స్ట్ అయి ఉండొచ్చు. పొద్దుగూకింది. రోజంతా నడిచి వెళ్ళిన పర్వతాలు తరిగిపోతున్నాయి, కానీ దేవుడు ఇదే పర్వతం అని మాత్రం చెప్పట్లేదు. పడుకో కుమారుడా, పడుకో, ఇంకా నీకు సుఖం వచ్చింది. తీసేయండి, బల్ల తీసేయండి, అడ్డంగా ఉంది. పడుకో, వారికే పుల్లలు పక్కన పెట్టరా, పుల్లలు అది తీసేయండి. దిండు లేదులే, అయ్యో దిండు లేదులే, వెలిగిల పడుకో. ఎట్రా దీన్ని నానుకొని పడుకో. దొరకంగానే దుప్పటి తల కింద పెడుతున్నాడు. దిండాడు ఉంది, అడవి కదా, వెనక్కి జరుగు కొద్దిగా. తీసేయి, పుల్లలు తీసేయరా పక్కన. రాయ్. ఎప్పుడు పడుకున్నాడు? ప్రయాణమై చీకటి పడింది, ఇంకా ప్రయాణం చేయలేరు. ఒక రాత్రి వచ్చింది, మొదటి రాత్రి. ఆల్రెడీ రాత్రి దేవుడు చెప్పాడు, రాత్రి గడిచిపోయింది. తెల్లారినప్పుడు బయలుదేరారు. అంటే ప్రయాణంలో మొదటి రాత్రి ఇది. ఇంటి దగ్గర రాత్రి కాకుండా చెప్పాలి, ప్రయాణంలో చెప్పాలి మొదటి రాత్రి. పడుకున్నాడు. అబ్రహాం కూడా పడుకున్నాడు. పండు వెన్నెల, పిల్లవాడి ముఖం మీద వెన్నెల కాంతి పడుతుంది. ఇలా చూస్తున్నాడు. తెల్లవారిందంటే ఈ పిల్లోని నేను దహన బలిగా అర్పించాలి. ఆలోచించుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు.
రాత్రి దేవుడు అన్నప్పుడు నిద్ర పట్టకుండా ఉండాలి. కానీ అబ్రహాం నిద్రపోయాడు. తెల్లవారంగానే దేవుని చిత్తం నెరవేర్చడానికి పిల్లవాడిని తీసుకుని వచ్చాడు. అనుకుందాం ఏదో అడిగాడు దేవుడు, వేడి వేడిగా బయలుదేరి వచ్చాడు అని. కానీ ఇది రెండో రాత్రి. ప్రయాణంలో మొదటి రాత్రి, దేవుడు చెప్పిన తర్వాత అందరు చెప్పాలి రెండో రాత్రి. అంటే నిన్న రాత్రి అంతా పిల్లవాడిని ఇవ్వాలా ఇవ్వకూడదా ఆలోచించుకుని టైం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు రెండో రాత్రి ఈ పిల్లవాడిని బలిగా ఇవ్వాలా ఇవ్వకూడదా అని ఆలోచించుకునే టైం లభ్యమవుతుంది. ఆ పడుకొని ఉన్నప్పుడు పండు వెన్నెల్లో పిల్లవాడి ముఖం చూసినప్పుడు, నిన్న ఏదో అన్నావు, వచ్చాను ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ రెండో రాత్రి నా బిడ్డను చూస్తే నాకు ఇవ్వాలనిపించట్లేదు అని అంటాడేమోనని. కానీ అబ్రహాము అలా ఆలోచిస్తూ తాను కూడా నిద్రలోకి జారుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమైందో చెప్పరా బాబు, కుమారుడా లే, వెళ్దాం. ఈ పర్వతం అయి ఉండొచ్చు, ఇదై ఉండొచ్చు, ఇదా ఇదా ఎట్రా, ఈ పర్వతమా మళ్ళీ చీకటి పడింది, పడుకో. ఇది ఎన్నో రాత్రి? 3 రాత్రులు దేవుడు పరీక్షించాడు. బలి అర్పించడం కంటే పెద్ద పరీక్ష ఇదే. బలి అర్పించడం కంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే వేడి వేడిలో ఏ పనైనా చేస్తాం, అవునా? కానీ వదిన వేడిలో వేడి అంటారా? మీ ఊర్లో అనరా? నోరుతో చెప్పండి. కానీ అండి ఏళ్ళలో అంటారా అండి? ఇంకొకడు కూడా అంటారు, అప్పులో అప్పు. ఈ 2 పదాలు ఎక్కడికి వెళ్ళినా వాడుతుంటారు. వేడిలో వేడి కానిచ్చే అయిపోద్ది ఇంకెందుకు అని. తర్వాత మేస్త్రి గారు ఇంతవరకు పూర్తి చేస్తే మీ పని అయిపోద్ది అంటే, అయ్యో నా వల్ల కాదు అంటే 50,000 పెట్టుకుంటే అయిపోద్ది అంటుంటే, అమ్మో ఇంకా 50 నా వల్ల కాదు ఇప్పటికి అప్పులు అయినాయి అంటే ఆ పక్కోడు ఏమంటారు తెలుసా? కానీ కొంచెం పెద్దగా అనండి అన్నమాట. రోజు వాడే పదాలే కదా అవి. కానీ 50,000 ఏముంది, అప్పులో లాగిచ్చేద్దాం. మనుషులు వేళ్ళలో వేడిగా ఏ పనైనా చేస్తారు, అప్పులో అప్పు ఏ పనైనా చేస్తారు. కానీ దేవుడు నిన్ను ఆవేశంగా వేళ్ళ వేలు ఇచ్చేయి అంట్లా 3 రాత్రులు పరీక్షించాడు. ఇప్పుడు ఖచ్చితంగా అబ్రహాం నా వల్ల కాదయ్యా, నేను ఇంటికి వెళ్ళిపోతానయ్యా అనే తరుణం ఇచ్చాడు. కానీ ఈ 3వ రాత్రి కూడా అలాగ నిద్రపోయాడు అబ్రహాము. తెల్లవారింది, కుమారుడాలే బయలుదేరి వెళ్తున్నాడు. మళ్ళీ అబ్రహాం, ప్రభువా ఎదుగో ఈ పర్వతం మీదనే కుమారుని బలిగా అర్పించుము, చిత్తం ప్రభువా. పనివారులారా మీరు ఇక్కడే ఉండండి, పుల్లలు తెచ్చి నెత్తి మీద పెట్టి, ఇప్పుడు ఇందాక నుంచి మొత్తం అంటున్నాడు, ఇప్పుడు మోపించారు. పనివారులారా బిలాని మీరందరూ మీరిక్కడే ఉండండి, నేనును నా కుమారుడును ఆ పర్వతంపైకెక్కి యెహోవా దేవుడికి బలి అర్పించి ఆయనకు మ్రొక్కి తిరిగి వచ్చేదమ్ము అన్నాడు. అనండి ఒకసారి. ఇద్దరం కలిసి వెళ్తున్నాం, ఈయన్ని దహన బలి అర్పిస్తాను, తిరిగి వచ్చేదన్ను అనాలా, తిరిగి వచ్చేదమ్ము అనాలా? ఒకడు పోయినాక ఒక్కడే ఉంటాడు, అప్పుడు నువ్వు అంటారా మూ అంటారా? ఇప్పుడు అమ్మాయిని అమ్మగారి ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తున్నాడు, ఇద్దరం వెళ్తున్నాం, వెళ్ళి అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి తిరిగి వస్తాము అంటాడా, వస్తాను అంటాడా? వెళ్ళి కనబడి వస్తాము అంటే నేను రాను అంటది. ఇన్నే ఆ మాత్రం నేను రాను, మా అమ్మింటికాడ వదిలిపెడతానంటేనే నన్ను వదిలిపెట్టేసి నువ్వు పో అంటది. అది నేను అన్నది అదే, నేనే వెళ్తాలేవా అదనమాట. వచ్చేద్దాం నువ్వు అనాలా, వచ్చేద్దాం మూ అనాలా? అంటే ఆ దహన బలి అర్పించడానికి వెళుతున్నప్పుడే అబ్రహాముకు ఒక దృఢమైన విశ్వాసం ఉన్నది.
అందరు చెప్పండి, అబ్రహాము దృఢమైన విశ్వాసము గలవాడు, అందుకే తిరిగి వచ్చేదా మో అన్నాడు. కుమారుడా, మనం వెళ్దాంరా. కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు. మరి నిప్పు తీసుకొస్తే కాలుద్దని పేపర్ మీద పెట్టా. అబ్రహాము నిప్పు పట్టుకున్నాడు. అయ్యగారు నిప్పు, కత్తి పట్టుకున్నాడు. పదా కుమారుడా రా. నానా అన్నాడు. ఏమి నా కుమారుడా? నానా మనం పట్టుకుంటే గారు, నానా మర్చిపోయావు నానా. ఏం మర్చిపోయావురా? నానా, నా తల మీద కట్టెలున్నాయి, నీ ఎడం చేతిలో నిప్పు ఉంది, కుడి చేతిలో కత్తి ఉంది. మరి దహన బలికి గొర్రె పిల్ల ఏది నానా అన్నాడు. గుండెలు చీల్చే ప్రశ్న. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకొక ఎత్తు. కుమారుడా, నేను దాచానురా. నువ్వే బిడ్డ, దహన బలి గొర్రె పిల్లవు, నువ్వే బిడ్డ. నువ్వు నేను ఇదంతే చేసే వాళ్ళమేమో. ఆ గుండెను చీల్చే ప్రశ్న, నాన్న గొర్రె పిల్ల ఏది నాన్న అనలేదు. ఏమన్నాడు తెలుసా? గొర్రె పిల్లను దహన బలి కొరకు దేవుడు చూచుకుంటాడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా, 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 హల్లెలూయా. పనివారలతో అంటున్నాడు, మేము తిరిగి వచ్చేదా. కుమారుడితో అంటున్నాడు, కుమారుడా, దహన బలికి గొర్రె పిల్లను దేవుడే. ఇతడికి తెలియదా? ఇతడి దహన బలి గొర్రె పిల్లని తెలుసు, కానీ ఇతడి నమ్మకం ఏమిటో తెలుసా? ఇప్పుడు వినండి. అబ్రామ్, నీ కుమారుని గర్భవాసాన నేను సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా నేను విస్తరింపజేస్తాను, భూమి మీద ఇసుక రేణువులాగా చేస్తాను, ఈ దేశమంతా నీ సంతానమునికి ఇచ్చేదనని నా దేవుడు పలికాడు. మరి నేను నా కుమారుడికి పెళ్లి చేయలేదు, వాడికి ఇంకా పిల్లలు పుట్టలేదు. దేవుడు దహన బలిగా ఇవ్వమంటున్నాడు. నేను దహన బలిగా ఇస్తే వీడికి పెళ్లి అవ్వదు, పిల్లలు పుట్టరు. అప్పుడు దేవుడి మాట విఫలమవుతుంది. నాకెందుకంట? దేవుడు ఇవ్వమన్నాడు, ఇచ్చేస్తాను. కానీ నాకు నమ్మకం, దేవుడు మాట తప్పే దేవుడు కాదు. వీడి ద్వారా బిడ్డల్ని ఇస్తానన్నాడు కాబట్టి, దహన బలి అంటే చంపి కాల్చటం, కాల్చిన వాడికి పిల్లలు పుట్టరు కాబట్టి తప్పకుండా దేవుడు ఇతనికి బదులుగా ప్రత్యామ్నాయం ఇస్తాడు. ఒకవేళ అలా కాకపోతే కాల్చిన బూడిదలోంచి తిరిగి నా బిడ్డను లేపడానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. చేతులెత్తి పెద్దగా 7 సార్లు చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఇతడికి ఇంత నమ్మకం అంటే, సారా గర్భము మృతతుల్యమైనట్టును తన శరీరము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గురించి సందేహించలేదు. చప్పట్లు కొట్టు. అప్పుడప్పుడు ముసలమ్మ కడుపు చూస్తే ముడతలు పడిపోయి ఉండేది, ఈ కడుపులోంచి బిడ్డట్టు వస్తాడబ్బా అని ఆలోచన వచ్చేదంట, అనుమానం వచ్చేది కాదంట. ఎందుకంటే చచ్చిన కడుపులోంచి కూడా నా దేవుడు బిడ్డనివ్వగలడు. హల్లెలూయా. 25 ఏళ్ల నుండి నమ్మిన వాడు. హల్లెలూయా. ఇక ఈ నెల అద్దం దగ్గర దువ్వుకుందామంటే 99 ఇయర్స్, ముసలోడైపోయాడు, 100 ఏళ్ళు. ఏంటి నాక కొడుకు పుట్టేది ఈ టైంలో అని ఆలోచన వచ్చేదట, అనుమానం వచ్చేది కాదట. సారా గర్భము మృతతుల్యమైనట్లును తన శరీరము మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసముతో దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. అలాంటప్పుడు ఈ బిడ్డను నేను దహన బలిగా ఇస్తాను, తిరిగి ఆ బూడిదలోంచి నా బిడ్డను తిరిగి లేపి నాకివ్వగల దేవుడు. ఆమేన్. కొండ మీదకి వెళ్ళారు. కుమారుడా,
పుల్లలు కిందకి దించము. ఆ రాళ్ళు ఎరుకురా, దహన బలి కట్టాలి. బలిపెట్టి ఏదో ఉత్తుగా తీసుకురా. ఏడదెత్తో రాళ్ళు ఏడుంటాయి? రాజన్న గారి మీద రాళ్ళు ఉంటాయా? తీసుకురా రాళ్ళు, తీసుకురా ఎరుకురా. అదే పనిగా చాలు. బలిపీఠం నిన్ను పడుకోబెట్టాలి కదా దీని మీద. దహన బలిపీఠం రెడీ అయిపోయింది. రైట్, నుంచో. మనసులో అనుకుంటున్నాడు, గొర్రె పిల్లని దేవుడు చూసుకుంటాడు అన్నాడు, బలిపీఠం కూడా కట్టాము, గొర్రె పిల్ల లేదు, ఏం లేదు, ఏం జరగబోతుంది? ఎక్కడో సీను డౌట్ కొడుతుంది. కుమారుడా, చేతులు చాపు అన్నాడు. ఇప్పుడు అటు వాళ్ళ వైపు చూస్తావేంది, నా వైపు చూడు. చేతులు చాపు అన్నాడు. అప్పుడు డౌట్ వచ్చింది, ఓహో దహన బలి గొర్రె పిల్లని నేనే తాడు పట్టుకున్నాడు. ఒకవేళ ఇస్సాకు కాకుండా నువ్వైనట్టయితే తమ్ముడా, నాకు అప్పటి నుంచి డౌట్ కొడుతున్నది. అప్పటికి నేను అడిగా, నాన్న గొర్రెపిల్ల లేదంటే దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఏడదాకా తెచ్చాడు, బలిపీఠం కట్టించాడు, బలిపీఠం మీద పొల్లని పేర్పించాడు. ఇప్పుడేమో చేతులు చాపమంటున్నాడు. అంటే కట్టేసి నన్ను పడుకోబెడతాడన్న మాట. నానా అని అనేవాడు. నువ్వైతే ఉరి తీసేవాడు, ఆఖరి కోరికలాగా పోయిరా పోరా అనుకుంటూ ఉంటేవాడు తండ్రి. ఇప్పుడే వస్తానని పాస్కంటూ పోయి అటు వెళ్ళి ఒకటే దౌడు, అమ్మ ఆశ అప్పడం దోశ, బతుకుంటే బలసాకు బాతుకుట్లు ఏ ఒకటి తిని బతుకుతాను, నాకు డౌట్ కొడుతూనే ఉందని అటే దౌడు తీస్తా. ఆయన కుర్రోడు, ఈడేమో ముసలోడు, పరిగెత్తగలడా? కానీ అలాంటి పని చేయలేదు. తండ్రికి మించిన తనయుడు. చేతులు కట్టేశాడు. పెట్టు, తలకాయ పెట్టు, పడుకో, అటు కాళ్ళు పెట్టు. నీకు ఎంత సెర వచ్చిందయ్యా. ఆవిడ మనిషిని చూసి పెట్టలేదు, పొట్టోడు రా నాయన. రైట్, ఇక సందేశంలోకి వెళ్దాం. 3 మాటలు చెప్తాను అన్నానుగా, 3 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక దహన బలిపీఠం కట్టాడు, పిల్లవాడిని పడుకోబెట్టాడు, చేతితో కత్తి పట్టుకున్నాడు. కత్తి వెండయ్య గారు, అయ్యో మీరు పట్టుకుని ఉండండి కత్తిని. కళ్ళు మూసుకో. ప్రభువా, ఇందు మూలంగా నీవు నాకు భయపడు వాడవని తెలిసినది. పిల్లవాని మీద కత్తి వేయకుము. అటు చూడు, ఏడి గొర్రె, రే వెళ్ళరా, డైరెక్షన్ ఇపో. అటు చూడు, ఆయనకి ఏం చేయాలో చెప్పు. కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు అక్కడ ఉన్నది, నీ కుమారునికి మారుగా అతనిని అర్పించము. ఆయనకి మైక్ ఎందుకు ఎత్తున్నావురా? గొర్రె పిల్ల మైక్ పట్టుకుంటుందా? మైక్ లాగా గొర్రె పిల్లలాగా ఉండండి, బేనాలి. ఇంతవరకు ఇట్టాడు గొర్రె దొరకలేదు నాకు, ఇదే ఫస్ట్ టైం. బే బే నీవు వెళ్ళి ఆ పొట్టేలును నీ కుమారునికి మారుగా బలి అర్పించుము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెయ్యెత్తి చెప్పండి, దేవుడు సరి అయిన సమయములో సమకూర్చువాడు. యెహోవా ఈరే.
నంబర్ 1, దేవుడు సరి అయిన సమయంలో సమకూర్చేవాడు. పర్ఫెక్ట్ టైం అనండి. వామో, ఇదే బాగా అంటున్నారు మీరు. మా అబ్బాయికి ఇస్తా, మరి ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తాడు అబ్బాయి అయితే. పర్ఫెక్ట్ టైం చెప్పాలందరూ. ఒక్క క్షణము ముందైనా ఆగో అనలేదు, ఒక్క క్షణము ఆలస్యంగానైనా ఆగో అనలేదు. కత్తి ఏంటి అయ్య, కత్తి ఎత్తాడా, ఆగో అనలేదు. ఒకవేళ కత్తెత్తి అటు ఇటు చూస్తూ కుమారుడా ఆగు ఆగో గొర్రెపిల్లను అర్పించు అన్నట్టయితే అసలు అబ్రహాము విశ్వాసం అంటే ఏమిటో మనకు తెలిసేది కాదు. కొన్ని క్షణాల ముందు గనక దేవుడు ఆగు అంటే అతడి విశ్వాసం మనకు తెలిసేది. ఒకవేళ దించినప్పుడు ఒక్క క్షణం ఆలస్యమైతే పిల్లోడి మీద పడేది, ముక్కలైపోయేవాడు. ఆ తర్వాత ఆగో అంటే ఉపయోగం ఉండేది. అంటే దేవుడు ఒక్క నిమిషం ముందు గాని ఒక్క నిమిషం తర్వాత గాని తన కార్యం చేయడు. తన సొంత సమయంలో పర్ఫెక్ట్ టైంలో కార్యం చేస్తాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. దేవుడు ఎప్పుడు కూడా సరి అయిన సమయంలోనే తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడు చేస్తాడు 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 అని చూస్తున్నాను. అది ఎప్పుడు చేస్తాడు అదినా, నాకు నేర్చం వస్తుంది వదినా. నువ్వు నేర్చపడమాకో, నీకు నేర్చం వస్తుందా? నేర్చపడమాకో. కత్తి పైకెత్తు, ఆయన ఆగో అనడు, దించు ఆగో అంటాడు. టైమింగ్ లో తేడా లేదు, ఆగో అంటాడు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగాను, పెద్దగా చెప్పండి. సరి అయిన సమయంలో సమకూర్చే దేవుడు. 2, సరి అయిన దానిని సమకూర్చే దేవుడు అనండి. పర్ఫెక్ట్ థింగ్, సరి అయిన దానిని. దేన్ని ఇస్తాడు తెలుసా మనకు? సరి కాని దాన్ని సరి అయిన దాన్ని మాత్రమే ఇస్తాడు. అటు చూడు, పొట్టేలు కొమ్ములు తగులుకొని ఉంది. మేక కాదు, బే అనాలి. మే అంటే మేక, బే అంటే గొర్రె. రైట్. అటు చూడు అన్నాడు. అంటే 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 పొట్టేలు ఉన్నది. అంటే అక్కడ దహన బలికి ఇస్సాకుకు మారుగా సరిపోయేది ఒక పొట్టేలు మాత్రమే. చప్పలు కొట్టాలి. అరణ్యంలో పంది ఉంటుంది, దాన్ని అడవి పంది అంటాం. కుక్క ఉంటుంది, దాన్ని మీరు చెప్పరా, అన్ని నేనే చెప్పాలా? అడవిలో ఉండే పందిని ఏమంటాం? కుక్కనేమంటాం? గాడిదలు కూడా ఉంటాయి, ఏమంటాం? అడవి గాడిద అంటాం. అక్కడ దేవుడు ఒక పందిని పెట్టలేదు, అక్కడ దేవుడు ఒక కుక్కను పెట్టలేదు. చెప్పాలి, అక్కడ దేవుడు ఒక గాడిదను పెట్టలేదు. కానీ ఏం పెట్టాడు? ఏది సరిపోతుందో దాన్ని పెట్టాడు. నువ్వు ఒక సంగతి నమ్ము, దేవుడు నీకు ఏది సరిపోతుందో దాన్ని సమకూర్చి ఆల్రెడీ పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. సమకూర్చి పెట్టాడండి పొట్టేల్ని. కానీ నువ్వు ఒకవేళ అబ్రహాం నువ్వు ఏదో ఒక జంతువును అక్కడ వేసేసేయమంటుంటే పొట్టేళ్ళ కోసం ఏం చూసేవాడు కాదు. ఓ పందో ఏదో కుక్కో కనబడితే గాడిద తీసుకొచ్చి దాన్ని అర్పించేవాడు. ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. యవనస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలు అబ్బాయిలు వినండి. అరే చదువుకోండిరా అని మిమ్మల్ని చదువుకు పంపిస్తే చదువుకొని వచ్చిన తర్వాత చక్కని భార్యను మీ ఊరు పక్కన సమకూర్చి పెట్టాడు. అందమైన పిల్లను ప్రార్థన చేసుకుని, గుణవంతురాల్ని అందమైన అబ్బాయిని ప్రార్థన చేసుకుని, కుర్రోని దేవుడు మీ పక్క ఊర్లోనో ఎదురూరులోనో అయ్యగారు కనుసేనల్లో పెట్టాడు. కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే దేవుడు సమకూర్చిన పొట్టేలు కోసం ఆగకుండా ఆవిడో గాడిద మొహం వాడు, ఇంత పొడుగు మొహం వాడు, ఇంత గడ్డం వేసుకొని ఇట్లా తిరుగుతుంటే ఐ లవ్ యూ అంటే ఐ టూ లవ్ యూ అని మొదలేసి ఆ గాడిద గారిని ప్రేమించుద్ది. ఇది
నేను ఫలానాన్ని ప్రేమించా, ఆడిని చేస్తేనే లేకపోతే ఉరిపోసుకుంటా అంటుంది. అమ్మ అది మనకు తగదే, ఆడెవడో తెలియదు, ఇదిగో మన పక్కూరులో మంచి పిల్లోడు చక్కగా ఉంటాడమ్మా అంటుంటే నాకు కుదరదు, నాకు ఆడే కావాలి, నాకు ఆడే కావాలి అంటే మీకు మర్యాద ఇస్తున్నాను చేస్తారా సరే, లేకపోతే లేసిపోతాం అంటారు. గౌరవం ఉండి భయం ఉండోళ్ళు ఏమో చేస్తున్నారు, లేకపోతే లేచిపోతున్నారు. ఇంకోడు నడియుడు రే చదువుకోడు రాని వెళ్తుంటే ఆ కుక్క మొహమ్మద్ ఎక్కడో తగులుకుంది అంటుంటే ఈడు మొక్కొక్క కదా ఈడు ముదురు కుక్క. నీకు అందమైన పిల్లని దేవుడు ఉంచాడు రా నాయన, పొదలో దాచిపెట్టాడు. ఆయన్ని గొర్రెలాగే ఉంచాలి, అటు పక్కన కూర్చోబెట్టకూడదు. బే బే ఒకవేళ అక్కడ దేవుడు అది ఉంచకపోతే ఏముండదో తెలుసు, ఆయన అనలేడు. కానీ నేను అంటాను పందిని పెట్టలేదు, కుక్కను పెట్టలేదు, గాడిదను పెట్టలేదు. సరిగాని దాన్ని ఎంచుకోకండి, ప్రేమలు గీమలు పెట్టకండి. మంచి అందమైన పొట్టేళ్ళని దేవుడు నీ కోసం సిద్ధం చేశాడు చెల్లెమ్మ. అయితే ఆగో, చప్పట్లు కొట్టడం ఆపడం కాదు విషయం, ఆగో, దేవుడు చెప్పేదాకా ఆగో. పొట్టేలుడు దేవుడు బయలుపరుస్తాడు, అది సంగతి. అందరు చెప్పండి, మనము సరికాని దానిని ఎంచుకుంటాం, దేవుడు ఎప్పుడు సరి అయిన దానిని ఇస్తాడు. నంబర్ 3 దేవుడు సరి అయిన స్థలములో సమకూర్చాడు. హల్లెలూయా. అందరు చెయ్యెత్తి చెప్పండి, సరి అయిన దానిని చెప్పాలి. సరి అయిన సమయంలో సమకూర్చాడు, సరి అయిన సమయంలో సమకూర్చాడు, సరి అయిన దానిని సమకూర్చాడు, సరి అయిన స్థలములో సమకూర్చాడు. హల్లెలూయా. రైట్, ఇక నా వైపు చూడండి. వెళ్తూ ఉంటే దేవుడు చూపించేదాకా వెళ్ళాలి. ఏదో ఒక పర్వతం, ఇప్పటికి 2 రోజులైంది నడిచి. రాజబాబు గారు పాట రాశారు, నడచి నడచి అలసిపోయినాను, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినాను. నా వల్ల కాదయ్యా, ఇంకా నేను నడవలేనయ్యా, నీకు పిల్లోని బలి ఇవ్వటమే ముఖ్యం కదా, ఇది బాగానే ఉంది పర్వతం, దీని మీద వేసేస్తానని కనుక పిల్లవాడిని తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి కత్తి పైకి ఎత్తితే అక్కడ గొర్రె పిల్ల లేదు అనలేరా? గొర్రె పిల్ల ఉన్న పర్వతం మీదకి వెళ్తే గొర్రె పిల్ల ఏమంటది అంటది. నీ సొంత ఇష్టానుసారంగా ఏదో ఒక పర్వతం నడచి నడచి అలసిపోయినాను, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినా. నడవలేదు, నా వల్ల కాదయ్యా, ఇది బాగానే ఉందయ్యా, కొండ దీని మీద వేసేస్తానంటుంటే సరే వేసేసుకో అనేవాడు దేవుడు. బలిపెట్టంగంటే పడుకోబెట్టి కత్తి పైకి ఎత్తితే ఆగు అని అండు, ఎందుకంటే అక్కడ ఏం లేదు, అది లేదు. కసక్తమని దిగిపోయేసి వచ్చేవాడు, ఏడ్చుకుంటూ వచ్చేవాడు. అందరు చెప్పండి, సరి అయిన స్థలానికి దేవుడు నడిపించాడు. ఎందుకంటే అక్కడ దేవుడు సమకూర్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక రహస్యం చెప్తాను. ఇప్పటిదాకా రాళ్ళు ఏరారా, అక్కడక్కడ ఏరారా, ఆ పొదకాడికి కూడా పోయాడా, కానీ గొర్రెపిల్ల కనబడలా. ఏం ఆశ్చర్యం తెలుసా? నీ సమస్య ఎక్కడ ఉందో నీకు జవాబు కూడా అక్కడే ఉంది.
ఇప్పటిదాకా అది అరవట్లా, ఇప్పటిదాకా అరవట్లా. ఎప్పుడు అరవాలో తెలుసా? అది కత్తి పైకి ఎత్తినప్పుడు కూడా కాదు, అది చూస్తుంది అక్కడ నుంచి, చూస్తుంది అక్కడ నుంచి. కత్తి దించినాక ఆగో అన్నాడు దేవుడు, మొదలెట్టింది అది. దేవునికి స్తోత్రం. అరే ఇసాక, ఎంత ఆశ్చర్యంరా, ఈడే ఉందిరా గొర్రెపిల్ల. ఇసాకులే, ఆయన కట్లిప్పు తీయండి. ఇసాకులే, సరి అయిన స్థలములో సమకూర్చే దేవుడు. చప్పట్లు కొట్టాలి, దేవుని కనపరచాలి. దేవుడు నన్ను మంగళగిరి వెళ్ళమన్నాడు. మంగళగిరి వెళ్ళాను, దేవుని పరిచయం చేస్తున్నాను. సంవత్సరం 2 ఏళ్ళు ఆత్మలు రావట్లా. చాలా నిరాశగా ఉంది, చాలా నిరాశగా ఉంది. ప్రభువా, నేను స్వరం వినొచ్చాను, నిజంగా మంగళగిరి అయినా పొరపడ్డాను, సైతాన్ ఏమన్నా వినిపించాడా అనే అనుమానంతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక పాస్టర్ గారి సలహా అడగడానికి వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే, మంగళగిరిలో నీ సేవ అవదయ్యా, పప్పులొడుకో, వెళ్ళిపోయి ఊరు నుంచి విడిపోయి ఇంకేదన్నా వేరే ఊర్లో చేసుకో, కఠినమైన ప్రాంతం అయ్యా అన్నాడు. ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు, నా కుమారుడు, నేను నిన్ను ఎంచుకున్నాను, నీ పరిస్థితులు అద్భుతాలు చేస్తాను, నువ్వేం కంగారు పడు మాకు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక అట్టే చేసుకుంటూ పోతే దేవుడు చూపించిన స్థలంలో, ఇందాక అయ్యగారు చెప్పారు కదా, మీలాంటి 10 సార్లు మంది వచ్చిన అక్కడ పట్టే అంత పెద్ద మందిరాన్ని దేవుడు కట్టేశాడు. దేవుడు చూపించిన స్థలములోనికి మనము నడిపించబడుదుము గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెయ్యి పైకెత్తి చెప్పండి. సరి అయిన సమయంలో సమకూర్చే దేవుడు యెహోవా ఈరే. సరి అయిన దానిని సమకూర్చే దేవుడు యెహోవా ఈరే. సరి అయిన స్థలములో సమకూర్చే దేవుడు యెహోవా ఈరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. ముదిమి వయసులో గర్భము తెరిచిదివే, బహుమానంబునే తిరిగి పదిగా కోరిదివే. ముదిమి వయసులో గర్భము తెరిచిదివే, బహుమానంబునే తిరిగి పదిగా కోరిదివే. అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే. అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, మీకే ఆరాధన. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, మీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. 7 సార్లు పెంచుకుంటూ పెంచుకుంటూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా,
కుమారుడా, నీకు బదులుగా గొర్రె పిల్లని సమకూర్చాడు, గొర్రె పిల్లని తీసుకొచ్చేద్దాం రా. బే 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 సమకూర్చువానికి మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన. నాకు సమకూర్చువానికి ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన. చచ్చిపోయేవాడివే ఎదురు సమకూర్చువానికి ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. కుమారుడా, నీ కుమారుగా దేవుడు పొట్టేళ్ళను సమకూర్చాడు. కళ్ళు మూసుకో. పొట్టే అంటాడా దేవుడు? కుమారుడా, నిప్పు వేయము. వేసేయి నిప్పు పైన వేసి. చేత్త ఎత్తావా కాలుద్ది, నీతో ఏపిస్తానుండి అయితే. పైకి వెళ్ళిపోతుంది పొగ అంతా. కుమారుడా, దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఆనందంగా ఇంటికి వెళ్ళిపోదాం పదా. సమకూర్చు ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువారు మీరే. మాకు సమకూర్చువారు మీరే. మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన. జై శ్రీ యేసు బాబుకి. అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. ఆనందంగా నాట్యం ఆడుతూ యెహోవా సమకూర్చువాడు. యెహోవా ఈరే. పెద్దగా చెప్పండి. కుర్చీలో కూర్చున్న విఐపీలు, మగపిల్లలు అందరూ కలిపి చెప్పండి, యెహోవా ఈరే. 7 సార్లు యెహోవా ఈరే చెప్పండి. ఆ దేవుడే నేడు సజీవుడు. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాముకు సమకూర్చిన వాడు మనకు కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్ము, దేవునికి లోబడు. యేసయ్యా, నాకు కూడా సమకూర్చయ్యా. నా ఆర్థిక బాధల్ని, నా కష్టాలను, నా కన్నీళ్లను కడతీర్చయ్యా.
నా భర్తలో మార్పు తీసుకొచ్చి నా కుటుంబాన్ని సమకూర్చయ్యా. నా పిల్లల వివాహాలు జరగాలయ్యా, సమకూర్చయ్యా. గర్భ ఫలములు కావాలయ్యా, సమకూర్చయ్యా. అబ్రహాము దేవుడవే నా దేవుడవయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా, కార్యము చేయయ్యా. ఆ నమ్మిన వాళ్ళు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. నేను ఒక ప్రేయర్ చేయబోతున్నాను. దైవిక అభిషేకం మీ మీదకి దిగబోతూ ఉన్నది. అబ్రహాము దేవుడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరియా బాబా రబా షబరందరబా సొఠీరియంద బాబా లర షబరబా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అభిషేకము, అభిషేకము, అభిషేకము దిగుచున్నది. చప్పట్లు, పెద్దగా చప్పట్లు కొట్టాలి. ఓ హల్లెలూయా. Jesus. Hallelujah. Jesus. అబ్రహాముకు సమకూర్చినట్టు నాకు సమకూర్పు చేయి. నా భర్తను మార్చు, నా పిల్లల్ని మార్చు, అప్పులు తీర్చు, నా కష్టాన్ని కడతీర్చు. ఆమేన్. హల్లెలూయా. గర్భఫలం కావాలయ్యా, నా గర్భము తెరువయ్యా. మీకే సమస్య ఉందో అబ్రహాము పేరెత్తి, అబ్రహాము దేవా నాకు కూడా చేయమని అడగండి. హల్లెలూయా. ఓ జీసస్. ఎవరెవరైతే చేతులు పైకెత్తారో, ఎవరెవరైతే స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరైతే అబ్రహాముకు సమకూర్చిన దేవుడవు నాకు సమకూరుస్తావని నమ్ముచున్నారో వారికి సిద్ధించును గాక. ఆమేన్, ఆమేన్. జస్ట్ నౌ గర్భ ద్వారాలు తెరవబడబోతున్నందుకు స్తోత్రాలు. గొడ్రాలు సమస్యలు పరిష్కారం చేస్తున్నందుకు స్తోత్రములు. అప్పుల విషయములో పై చేయిస్తున్నందుకు స్తోత్రములు. ప్రతి కష్టాన్ని కన్నీళ్లను కడతెర్చే అబ్రహాము దేవా మా దేవుడవు నీవే. యెహోవా ఈరే. విజయము సిద్ధించును మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అందరం అడుగుదాం ప్రభు. మరొకసారి అడుగుదాం. ఆయన సరి అయిన సమయములో సమకూర్చే దేవుడు, ఆయన సరి అయిన దానిని సమకూర్చే దేవుడు, ఆయన సరి అయినటువంటి స్థలములో సమకూర్చే దేవుడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా జైరే. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. మా విషయంలో మీ ప్రణాళిక ఎంత ఉన్నతమైన, మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో, మా జీవితాలకు సరి అయిన దారిని ఏర్పరిచిన దేవుడు అయ్యా. ఇదిగో మా జీవిత కాలమంతటికి తండ్రి ఏది అవసరమో సరి అయినదే, సరి అయినదే, సరి అయినదే సమకూర్చి పెట్టిన దేవా స్తోత్రములాయన. సరి అయిన సమయంలో ప్రభు దాన్ని మాకిచ్చే దేవుడు అని ప్రభువా మమ్మను ధైర్యపరిచినందుకు స్తోత్రం. సరి అయిన స్థలములో పొందుకోవడానికి నాయన అయ్యా ఇదిగో మమ్మను బలపరిచినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా విశ్వాసాన్ని రాత్రి కూడికలను నూతనపరిచినందుకు స్తోత్రం. మా భక్తి జీవితంలో మీరు ఇచ్చిన దైవికమైన పులకింతలను బట్టి స్తోత్రము నాయన, ఉల్లాసమును బట్టి స్తోత్రము నాయన. ప్రతి అనుమానమును కొట్టివేసినందుకు స్తోత్రము ప్రభువా. ఓ దృఢమైన విశ్వాసమును ప్రభువా మాలో ఈ రాత్రి కూడికలో మీరు నింపినందుకు స్తోత్రం. మా కొరకు మీరు తెచ్చిన అయ్యా తండ్రి దైవ జనుని బట్టి స్తోత్రం. తెచ్చి మాట్లాడారు తోడై ఉండండి నాయన. వారి కుటుంబ పరిచర్యలన్నీ నిశ్చయముగా బహుగా
దేవా మీకు స్తోత్రం అయ్యా. నూతనమైన కార్యాల కొరకు ప్రభువా దినదినము వారి విశ్వాసాన్ని దృఢపరుస్తురండి. ఓ ఈ మాటలు ప్రభువా హృదయంలోని నూరంతలుగా ఫలింపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇంకా ఎవరైనా అనుమానిస్తూ ఉంటే ఓ ఈ చివరి పలుకులు వారి జీవితాల్లో గొప్ప మేలు కొలుపుగా మారుడుగా దేవా సహాయం దయచేయి అయ్యా. స్వస్థత కోరి వచ్చిన వారికి యేసు నామమున స్వస్థత ప్రకటిస్తున్నాం. విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా, దీవెన కలుగునుగాక, అప్పులు తొలగిపోవునుగాక, ఓ మేలు వెంబడి మేలు పొందుదురుగాక. తండ్రి మీ సేవకులు రాజులను దీవించి ప్రభు తండ్రి వారిని మీకు అయ్యా తండ్రి సరి అయిన స్థలానికి తెచ్చావయ్యా. సరి అయిన సమయంలో ఈ ప్రాంతానికి తెచ్చావునయ్యా. సరి అయినటువంటి నీ పాత్రగా నిలబెట్టి మీరు చేస్తున్న కార్యాలను బట్టిస్తాను. రానున్న దినాలు ఇంకా 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 బహుగా సేవను విస్తరింపబోతున్నందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారి బిడ్డలను మీరు దీవించండి, పరిచారకులందరినీ దీవించండి, సహాయకులందరినీ దీవించండి, ప్రార్థన యోధులందరినీ దీవించండి. దేవాదిగా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి పంపమని స్తుతులు మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు, మరి విశేషముగా ఈ దినం వచ్చిన వారికి వాక్యం బోధించిన దైవజనులు ప్రభు వచ్చినంత వరకు తోడయుండి కాపాడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్యని కనపరచండి గట్టిగా. మనందరితో మాట్లాడిన దేవునికి చప్పట్లు కొట్టాలి. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. వెనకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుణ్ణి గణపరచండి. దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. లేకపోతే మనము సిగ్గుపడే వారిగానే ఉంటాం. సిగ్గుపడనక్కరలేని వారిగా చేస్తాడు. మీ శత్రువుల ఎదుట తల ఎత్తుకునే స్థితిలోనికి తీసుకొని వస్తాడు మిమ్మల్ని. మీ ప్రతి బలహీనత నుంచి రాత్రి విడుదల కలిగింది. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ సంవత్సరంలో మీ పట్ల. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి యేసయ్యని కనపరచు విశ్వాసం ఉంటే, ఈ దినం వాక్యము దేవుడు నాతో మాట్లాడాడని నమ్మకం ఉంటే, దేవుడు చేయబోతున్నాడని నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని కనపరచు. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, చాలా సంతోషం.